ఈరోజు కథ మంగయ్య తెలివి. అనగనగా ఒక ఊరిలో మంగయ్య, రంగయ్య అని ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. మంగయ్య ఎంత తెలివి తక్కువ వాడో, రంగయ్య అంత తెలివి కలవాడు. మంగయ్యకు దమ్మిడి సంపాదించడం చేత కాదు, కానీ ఖర్చు మాత్రం మహాజోరుగా చేసేవాడు. ఒకరోజు మంగయ్య భార్య అతనికి 10 రూపాయలు ఇచ్చి ఏదైనా చిన్న వ్యాపారం చేయమంది. ఆ 10 రూపాయలు తీసుకుని మంగయ్య రంగయ్య ఏం సలహా ఇస్తాడో కనుక్కుందామని అతని దగ్గరికి వెళ్ళాడు. రంగయ్య, నా భార్య నాకు 10 రూపాయలు ఇచ్చింది వ్యాపారం చేయమని. ఏ వ్యాపారం చేయమంటావు అని అడిగాడు. నేనొక మంచి వ్యాపారం చెప్తాను, అలా గనక చేశావా మంచి లాభం వస్తుంది అన్నాడు రంగయ్య. ఆ వ్యాపారం ఏంటో నాకు చెప్పు అని తొందర పెట్టాడు మంగయ్య. మరేం లేదు, మా గుర్రం నిన్న గుడ్డు పెట్టింది. దాన్ని 20 రూపాయలకు వీరయ్య అడిగాడు. నీకు కాబట్టి ఒక 10 రూపాయలకి ఇస్తాను. ఆ గుడ్డును నువ్వు పక్కలో పెట్టుకుని పడుకుంటే 10 రోజుల్లో మంచి గుర్రపిల్లవుతుంది. అప్పుడు నువ్వు దాన్ని ఏ 50 రూపాయలకో అమ్ముకోవచ్చు. 40 రూపాయలు నీకు లాభం వస్తుంది అన్నాడు రంగయ్య. గుర్రం ఎక్కడైనా గుడ్డు పెడుతుందా? పిచ్చి మంగయ్యకు ఆ మాత్రం జ్ఞానం కూడా లేదు. నిజంగా లాభం వస్తుంది కదా అనుకుని 10 రూపాయలు రంగయ్య చేతిలో పెట్టి గుర్రపు గుడ్డు ఇవ్వమన్నాడు. రంగయ్య ఇంట్లోకి వెళ్ళి ఒక బూడిద గుమ్మడికాయకు బాగా సున్నం పూసి దానిని తీసుకొచ్చి మంగయ్యకిచ్చి, ఇదే గుర్రపు గుడ్డు, తీసుకుని వెళ్ళు అన్నాడు. మంగయ్య దానిని నెత్తిన పెట్టుకుని బయలుదేరాడు. దారిలో ఒక పెద్ద అడవి ఉంది. అడవి మధ్యలో వెళ్తూ ఉండగా దారిలో ఒక పెద్ద మర్రి చెట్టు వేరు కాలికి తగిలి మంగయ్య ముందుకి పడ్డాడు. దాంతో మంగయ్య నెత్తిమీద ఉన్న గుమ్మడికాయ కింద పడి పగిలిపోయింది. గుమ్మడికాయ కింద పడి పగిలిన శబ్దానికి అక్కడే పొదల్లో ఉన్న కుందేలు భయపడి పరుగులెత్తడం మొదలుపెట్టింది. ఆ కుందేలును చూసి మంగయ్య అరే గుడ్డు పగిలి గుర్రం పిల్ల పరిగెత్తుకుపోతుందే అనుకుని పట్టుకుందామని కుందేలు వెంట పడ్డాడు. కానీ కుందేలు అందకుండా పారిపోయింది. ఇంటికి వచ్చి ఈ సంగతంతా భార్యతో చెప్పాడు. భార్య ఎక్కడైనా గుర్రం గుడ్డు పెడుతుందా అని మంగయ్యను తలవాచేటట్లు తిట్టింది. మరునాడు మంగయ్య భార్య 10 రూపాయలు తగలేశావు, ఇంట్లో దమ్మిడి లేదు, ఎక్కడికైనా పోయి దొంగతనమైన చేసుకురా పో అంది మంగయ్యతో. మంగయ్య సరే అని తల ఊపి సరాసరి రంగయ్య ఇంటికి వెళ్ళి రంగయ్య, నా భార్య దొంగతనానికి పొమ్మంది, ఎక్కడికి పోదాం అని అడిగాడు మంగయ్య. ఇళ్లల్లో దొంగతనం చేస్తే తేలిగ్గా పట్టుబడిపోతాం, అందుకని పొలాల్లోకి పోదామన్నాడు రంగయ్య. ఆ ఇద్దరు ఆ రాత్రికి వరిపొలంలో దొంగతనానికి పోయారు. పంట బాగా కోతకు వచ్చింది. కోద్దామన్నాడు రంగయ్య. చేతులు బాగా నొప్పి పుట్టే వరకు కోశారు. రంగయ్య మంగయ్యతో నీకు పైన ఉండే కంకులు కావాలా లేకపోతే కింద ఉండే వరిగడ్డి కావాలా అని అడిగాడు. మంగయ్య కాసేపు ఆలోచించి నాకు కింద ఉండే గడ్డే కావాలి అన్నాడు. రంగయ్య గడ్డంతా మంగయ్యకిచ్చి తను వరికంకులు పట్టుకుపోయాడు. ఇంటికి పోగానే భార్య ఎందుకీ గడ్డి, వరికంకులు ఏవి అని అడిగింది. మంగయ్య జరిగిన సంఘటన అంతా చెప్పాడు. ఆమెకు కోపం వచ్చి నీ తెలివి మండ, ఇక ముందు ఎప్పుడైనా పైవే అడుగు అంది. సరేనని తల ఊపాడు మంగయ్య. మర్నాడు మంగయ్య రంగయ్య వద్దకు వచ్చి ఇవాళ నాకు పై పంట కావాలి అన్నాడు. రంగయ్య ఒప్పుకున్నాడు. ఇద్దరూ కలిసి ఆ రాత్రి వేరుశనగ పొలంలో పడ్డారు. ఉన్న చెట్లన్నీ పెరికేశారు. రంగయ్య మొక్కలన్నీ మంగయ్యకి ఇచ్చి తాను కాయలు పట్టుకుపోయాడు. మంగయ్య ఎందుకు పనికిరాని వేరుశనగ మొక్కలు ఇంటికి తీసుకొచ్చాడు. అతని భార్య వాటిని చూసి ఇవెందుకు పట్టుకొచ్చావు, కాయలు ఏవి అంది. మంగయ్యకు కోపం వచ్చి మొదట కిందివి తెస్తే పైవి తెమ్మన్నావు, ఇప్పుడు పైవి తెస్తే కిందివి కావాలంటున్నావు, ఎట్లా నీతో వేగటం అన్నాడు. పెళ్ళం చేసేది లేక అలాంటి తెలివి తక్కువ దద్దమ్మని పెళ్లి చేసుకున్నందుకు తనని తాను 4 తిట్టుకుని ఊరుకుంది.